3 నెలల సమయం ఉన్నా కూడా ఉప ఎన్నికలకు సంబంధించి కూడా అప్పుడే చర్చ ప్రారంభమైంది. అసలు ఏం జరిగింది దీని బ్యాక్గ్రౌండ్ అంటే 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో గెలిచి అంటే బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్లో గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద డివిజన్ బెంచ్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్ నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఈ కేసు. అయితే బీఆర్ఎస్ ఆశించింది ఏంటంటే సుప్రీంకోర్టు నేరుగా అనర్హులుగా ప్రకటిస్తుందేమో అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగ వ్యవస్థ, అలాగే స్పీకర్ వ్యవస్థ కూడా ఒక రాజ్యాంగ వ్యవస్థ, రెండు దేనికది అటానమస్ బాడీస్. అలా అనర్హత నేరుగా వేయండి అని చెప్పడానికి గతంలోనూ ఎప్పుడు చెప్పలేదు, అలాగే ఇప్పుడు చెప్పలేదు. కానీ ఒక రిమార్కబుల్ జడ్జిమెంట్ అయితే ఇచ్చింది 3 నెలల్లోగా. అంటే దట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ అంట. అందుకని త్వరితగతిన పరిష్కరించండి, 3 నెలల్లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ ఏదో ఒక నిర్ణయం మెజారిటీ నిర్ణయం అయితే ఖచ్చితంగా 10 మంది అనర్హత పడే అవకాశమే ఉంటుంది. కానీ గత మార్చిలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వాళ్ళు అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని వచ్చారు, వాళ్ళేం పార్టీ మారలేదు అని అన్నారు. కానీ మనం చూస్తున్న రిజల్ట్స్ ప్రకారం పార్టీ కండువాలు రేవంత్ రెడ్డి కప్పారు కాబట్టి వాళ్ళు మరి పార్టీలో సభ్యత్వం తీసుకుని ఆ కార్డులు అవి తీసుకోకపోయినా పార్టీ మారినట్టే పరిగణలోకి తీసుకునే మరి సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది అనుకోవాలి కదా. సో 3 నెలల్లోపు ఖచ్చితంగా ఏం జరిగే అవకాశం ఉంది. దీని మీద బీఆర్ఎస్ ఈ 10 మంది ఎమ్మెల్యేలతోనూ మొత్తం భారత రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోయింది అనుకోవడానికి లేకుండా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, మేము ముందు నుంచే చెప్తున్నాము, సో ఉప ఎన్నికలకి సిద్ధం కండి అని శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నారు కేటీఆర్. గతంలో మీరు చేసింది ఏంటి అని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. ఇది బీఆర్ఎస్కు చెంపపెట్టు అన్నారు. ఎందుకంటే నిర్ణయం సుప్రీంకోర్టు తీసేసుకుంటుంది, అనర్హత వేసేస్తుందని. కానీ గతంలో కూడా ఎప్పుడు జరగలేదు. 2020లో కేశవ్ మౌర్య కేసులో అప్పుడు కూడా ఇలాంటి డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏది 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోమని. ఆ నిర్ణయం అనుకూలంగానే వచ్చింది. ఆ మంత్రి పదవి కూడా కోల్పోయారు. అంటే పార్టీ మారి ఎమ్మెల్యే మంత్రి కూడా అయిన పరిస్థితి, ఆయన పదవి కోల్పోయారు. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఏం జరుగుతుంది అనేది మనం ఊహించవచ్చు. అంటే ముందే ఊహాగానాలు చేయడం కరెక్ట్ కాదు, కోర్టు తీర్పులు లేకపోతే స్పీకర్ తీసుకునే నిర్ణయం మీద. అంటే గత అనుభవాల నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ఒక అంచనాకు మాత్రం రావచ్చు. అయితే ఇక్కడ 10th షెడ్యూల్లో ఏదైతే ఒక వెసులుబాటు ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని 2014లోను 2018లోను అంటే వాళ్ళ నైతిక అర్హత అనే ప్రశ్న వస్తే కనుక తెర మీదకి, ఆ అర్హత మీకు లేదు అని ఇటు కాంగ్రెస్ విమర్శిస్తోంది కేసీఆర్నో కేటీఆర్నో ఎవరినైనా బీఆర్ఎస్ నాయకుల్ని. ఎందుకని 2014లో అప్పట్లో తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని ఒక రేవంత్ రెడ్డి, ఇంకొక సండ్ర ఆయన, వాళ్ళిద్దరు మినహా ఆర్ కృష్ణ, వీళ్ళ ముగ్గురు మినహా మొత్తం మిగతా పార్టీ అంతా 15 మంది పార్టీ గంపగుత్తగా అంటే లెజిస్లేటివ్ పార్టీ విలీనం చేసేసుకుంది టీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ పార్టీ. అంటే 2/3 మంది ఎమ్మెల్యేలు కనుక వెళ్ళిపోతే పార్టీ నుంచి టోటల్ లెజిస్లేటివ్ పార్టీ విలీనం అయిపోతుంది అవతల పార్టీలో. అయితే ఇది రాజ్యాంగం ప్రకారం ఏమీ దీనికి వెసులుబాటు కల్పించుకుంటున్నారు దానిలో ఉన్న లోపాల ఆధారంగా తప్ప దానికేమీ రాజ్యాంగం స్పష్టంగా చెప్పలేదని ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి విశ్లేషకులు అంటారు. అంటే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ వక్రభాష్యం తీసుకుంటున్నారు. లెజిస్లేటివ్ పార్టీ విలీనం అంటే ఆ తర్వాత అసెంబ్లీలో ఆ పార్టీకి ఉండకూడదని. కానీ గతంలో తెలుగుదేశం పార్టీ 15 మంది ఎమ్మెల్యేలే విలీనం అయితే 3 ఉన్నారు. మళ్ళీ 2018కి వచ్చేటప్పటికి అప్పుడు కాంగ్రెస్ నుంచి లెజిస్లేటివ్ పార్టీ విలీనం చేసేసుకుంది బీఆర్ఎస్. ఆ తర్వాత ఇంకొకళ్ళు 2 ఎమ్మెల్యేలు కొనసాగారు. సో ఈసారి మరి అవకాశం ఉంది. గతంలో టీఆర్ఎస్ ఏదైతే ఒక ప్రెసిడెంట్ క్రియేట్ చేసిందో 3/200 మంది ఎమ్మెల్యేలు, 2/300 మంది ఎమ్మెల్యేలు కనుక మారిపోతే, అంటే ఇప్పుడు 10 మంది వెళ్ళారు, బహుశా ఇంకో 16 మంది అనుకుంటా, 26 మంది ఎమ్మెల్యేలు కనుక ఇటు కాంగ్రెస్కి వచ్చేస్తే బీఆర్ఎస్ నుంచి, అంటే లెజిస్లేటివ్ పార్టీ విలీనం కనుక జరిగిపోతే అప్పుడు ఇక ఈ అనర్హత ఉండదు. కేవలం స్పీకర్ నిర్ణయం తీసుకునే అనర్హత నుంచి తప్పించుకోవాలంటే బహుశా ఆయన అనర్హత వేటు వేస్తే, స్పీకర్ ఏమన్నారంటే నేను చూశాను, సుప్రీంకోర్టు పూర్తి పాఠం చదివిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం, ఆల్రెడీ మేము న్యాయ నిపుణులతోనూ రాజ్యాంగ నిపుణులతో వీళ్ళతో మాట్లాడుతున్నాం అన్నారు. బట్ దెర్ ఈజ్ నో అదర్ గో అని కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 2020లో ఏదైతే మణిపూర్కి సంబంధించిన వ్యవహారం ఉందో అది కూడా రిమార్కబుల్ జడ్జిమెంట్. ఈసారి ఇంకొంచెం స్ట్రాంగ్గా కూడా మాట్లాడింది సుప్రీంకోర్టు. అసలు ఇది స్పీకర్ వ్యవస్థ చేతిలో ఉండాలా, లేదా వేరే ఏదన్నా బాడీ చేతిలో ఎలక్షన్ కమిషనో లేదా ఇంకో ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన బాడీ చేతిలో నిర్ణయం పెట్టాలా, అంతవరకు కూడా వ్యాఖ్యలు వెళ్ళాయి. తీర్పులో పాఠంగా చెప్పింది కాబట్టి అది చర్చ జరగాలి. ఎందుకంటే అన్ని పార్టీలు, ఏ పార్టీ కూడా అతీతంగా లేదు భారతదేశంలో ఈ డిఫెక్షన్ అనేది. సో యాంటీ డిఫెక్షన్ గతంలో మీకు వెంకయ్యనాయుడు ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు అంతకుముందు కూడా అనేక సందర్భాల్లో చెప్పేవారు, పార్టీ మారగానే
ఎమ్మెల్యేగా ఒక పార్టీలో గెలిచి ఒక ఎక్స్ పార్టీలో గెలిచి వై పార్టీలోకి వెళ్ళిపోతే కనుక ఆటోమేటిక్గా డిఫెక్షన్ వర్తించాలి అనే చట్టం తీసుకురావాలి అని. కానీ తీసుకురారు. పార్లమెంట్లో ఆ చట్టం ఎందుకు చేయరంటే అది బీజేపీయో కాంగ్రెసో ఇంకో పార్టీయో అనివార్యంగా చేస్తే వాళ్ళకే ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళ ఏ పార్టీ కూడా దీనికి అతీతం కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ నుంచి తెలుగుదేశానికి వచ్చారు, మంత్రులు అయ్యారు. ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు బీఆర్ఎస్కి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళు మంత్రులు అయ్యారు. సో ఏ పార్టీ కూడా అతీతంగా లేదు. కానీ ఇవాళ కేటీఆర్ లేకపోతే మిగతా పార్టీల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ ఎవరు ఆహ్వానించినా ఏం చేసినా కూడా పొలిటికల్గా ఒక హై హ్యాండెడ్నెస్ కాంగ్రెస్ మీద పైచేయి సాధించామని అనుకోవడమే. అయితే స్పీకర్ తుది తీర్పుకి లోబడే ఈ నిర్ణయం ఉంటుంది. ఇంకో చర్చ ఏంటంటే వాట్ ఇఫ్ 3 months తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే అంటే దాని మీద కూడా సుప్రీంకోర్టు సీరియస్గా కామెంట్ చేసింది. మీరు ఏదో కారణం చెప్పి ఎమ్మెల్యేలు ఇంకా టైం బై చేయాలనే ఆలోచన చేస్తే అడ్వర్స్ ఇంప్లికేషన్స్ ఉంటాయి, అంటే బహుశా మేమే నిర్ణయం తీసుకుంటామేమో అన్న స్థాయిలో డైరెక్ట్గా అనకపోయినా సుప్రీంకోర్టు చెప్పి అది కూడా జరగచ్చు. నేరు అనర్హత కూడా వేసే అవకాశం కూడా ఉండొచ్చు. బట్ అంతవరకు తెచ్చుకుంటారా, స్పీకర్ ఏదో ఒక నిర్ణయం ఈలోపే తీసుకుంటారా అనేది హుందాగా ఉంటుంది. తీసుకుంటే 3 నెలలు టైం లైన్స్ ఇచ్చారు. బట్ ఏ రాజకీయ పార్టీ కూడా 3 నెలల్లోపు నిర్ణయం తీసేసుకోదు. అంటే మేము చాలా నీతిగా నిబద్ధతగా ఉన్నాము, సుప్రీంకోర్టు ఆదేశాలకు తీర్పుకు అనుసరించి వీళ్ళ మీద అనర్హత వేశాము, లేకపోతే అనర్హత తప్ప వేరే అవకాశం లేదు. బట్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ అటు 2014లోను 2018లోను చేసిన ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే లెజిస్లేటివ్ పార్టీ విలీనం చేసేసుకుంటే తప్ప అనర్హత నుంచి తప్పించుకోవడానికి అవకాశం కనిపించట్లేదు. ఇక రాజకీయంగా కూడా ఇది ఒక పెద్ద సందడి వాతావరణం. ఇక రాబోయే 3 నెలల్లో కూడా ఇది తెలంగాణలో చర్చనీయాంశంగానే ఉంటుంది. అనర్హత వేటు వేస్తారు, ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికల్లో మేము ఆల్రెడీ గెలిచేసాం అంటారు కేటీఆర్ గారు. ఎందుకంటే మా వైపే ఉంది, మీరు అంతా ఫెయిల్ అయిపోయారని. లేదు, ఉప ఎన్నిక వచ్చినా మేము రెడీయే, మేమే గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ అంటుంది. అది పొలిటికల్ పార్టీలు చేసే కామెంట్సే. మాట్లాడదాం అసలు ఒక బ్రేక్ తర్వాత ఓవరాల్గా ఏం జరగబోతుంది తెలంగాణలో, ఈ డెవలప్మెంటు ఏ పార్టీలకు అనుకూలం, ఏ పార్టీలకు వ్యతిరేకంగా ఉండబోతుంది అనేది కూడా ఒక బ్రేక్ తర్వాత చర్చిద్దాం. స్టేట్. గుడ్ మార్నింగ్.